శుభోదయం అండి అందరికీ. ముఖ్యంగా ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం నిన్న తుంగభద్ర ఈ రెండు కంబైండేషన్గా ఉంటాయన్నమాట. తుంగ వేరు, భద్ర వేరు. ఈ తుంగభద్ర ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు అయితే రావాల్సిందనమాట. దీని పూర్తి స్థాయి నీటి మట్టం ఎంత అయిన తర్వాత నిన్న కర్ణాటక బోర్డు మీటింగ్ అయితే పెట్టడం జరిగిందనమాట. వాళ్ళు ఇంజనీర్లు వచ్చేసి ఒక ప్రకటన అయితే తెలిపారు. ఇది మామూలుగా జరుగుతున్న విషయమేలే అని చాలామంది పక్క పెట్టేస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఎందుకంటే జలాశయంలోన మనకు చాలా తక్కువగా ఉందన్నమాట వాటర్ సోర్సు. నిన్న అనగా మనకి 3వ తారీఖు 7వ నెల 2026 అంటే జూలై మనం చూసుకున్నట్లయితే గత ఏడాది ఇప్పటికే పూర్తి స్థాయి డ్యామ్కి దగ్గరగా నీళ్ళు అనేటివి వచ్చి ఉండే, అంటే 60 టీఎంసీలో 70 టీఎంసీలో ఉన్నాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రజెంటు తుంగలో మనం చూసుకోవచ్చు. తుంగ డ్యాంలో 3.2 టీఎంసీలు మాత్రమే నీటి సామర్థ్యం ఉంటుందన్నమాట. భద్రాకు వచ్చేసి 71.2 పూర్తి స్థాయి నీటి మట్టం, అంటే రెండు కలిపి 75 టీఎంసీలు పూర్తి స్థాయి నిల్వ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. వచ్చే నీళ్ళని కిందకి ఎత్తారనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే రెండు డ్యాముల్లో కలిపి 9 మార్నింగ్ కూడా అంటే ఈరోజు 4వ తారీఖు 7వ నెల 2026 సంవత్సరం ఈరోజు చూసుకున్నా కూడా 9 టీఎంసీలు మాత్రమే ఉంది ప్రజెంటు. రైవర్ కూడా ఏమీ లేదండి, ఒక 31 పాయింట్లేమో వచ్చింది అంతే. అంటే పైనుంచి ఇన్ఫ్లో ఎక్కడ పశ్చిమ కనుమలలో నుంచి నీళ్ళు అయితే రాలేని సందర్భంగా నిన్న అధికారికంగా ప్రకటన అయితే చేశారు. ఆ ప్రకటనలో ఏముందని ముఖ్యంగా చూసుకున్నట్లయితే 3వ తారీఖు 7వ నెల 2026 సంవత్సరం ఈ సంవత్సరానికి గాను నీటి సాంద్రత అయితే లేదు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ అంటే డ్యాంలో కనిష్ట స్థాయికి కంటే తక్కువగానే ఉంది. ప్రజెంట్ డెడ్ స్టోరేజ్లో ఉంది ఈ డ్యాంలో నీళ్ళు. ఓన్లీ ఆరుతడి పంటలకి పెట్టుకునే కూడా అవకాశం లేకుండా పోయింది. ఉన్న నీటిని తాగునీటి అవసరాల కోసం మాత్రమే విడుస్తామని చెప్పారనమాట. ఇది హెచ్ఎల్సికి ఎల్ఎల్సికి అంటే కుడి ఎడమ కాలువలకు కూడా నీరైతే వదిలే ప్రసక్తి లేదు. దీన్ని గమనించి రైతులైతే గిన మీరు పంటలు సాగు చేసుకునే అవకాశం అయితే ఉందని వీడియోలో తెలిపారు. అయిన తర్వాత నిన్న డీకే శివకుమార్ అంటే కర్ణాటక ఇప్పుడున్న ముఖ్యమంత్రి అంటే సిద్ధరామయ్య గారు రాజీనామా చేసిన తర్వాత ఈయన కర్ణాటక సీఎంగా మొన్న ఈయన ప్రమాణ స్వీకారం చేశారు. అయిన తర్వాత కూడా నిన్న సాయంత్రం కర్ణాటక టెలివిజన్లో ఒక వీడియో కూడా రావడం జరిగింది. దానిలో ఏం చెప్పారంటే తాగునీటి అవసరాల కోసం మాత్రమే మీరు వాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. కర్ణాటక కానీ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడన్నా కానీలే 3 రాష్ట్రాలకు అక్కడో ఇక్కడో మీరు నీరు వాడుకునే పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు ఓన్లీ వాటరు తాగడానికి మాత్రమే, అంటే మానవ మనుగడకే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడున్న ఈ నీళ్లు కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి మీరు ఆలోచన చేసుకొని పంటలు వేయొద్దండి. ఒకవేళ వస్తే గిన పూర్తి స్థాయి నీటి మట్టం అంటే ఒక 70 టీఎంసీలు వస్తే గిన 71 టీఎంసీలు వస్తే గిన మేము మళ్ళీ మీటింగ్ పెట్టి మీకు చెప్తామని చెప్పడం జరిగింది. అంటే ఒక వీడియో వదులుతారు. ఆ వీడియోలోన మనకు పూర్తి స్థాయి అంటే ఎగువనున్న ప్రాంతాలలో వర్షాలు వస్తే గిన ఇక్కడ నీరు వదలడం జరుగుతుందన్నమాట. మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఏ ఇన్ఫ్లోస్ లేవు. శ్రీరామ్ నగర్ ప్రాజెక్ట్ కొద్దిగా నిన్న ఇన్ఫ్లో వచ్చినట్లు చూశాను. అంతకుమించి శ్రీశైలం కూడా పెద్దగా రాలేదు, నాగార్జున సాగర్కి రాలేదు, ఆల్మట్టి జూరాల ఇవన్నీ కూడా ఎక్కడ సోర్సెస్ అయితే లేవు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీరు విత్తనాలు తెచ్చుకున్నా కూడా లేట్ చేసి మనకు ఈ నెల ఆఖరికి ఏమన్నా వర్షాలు వచ్చి డ్యాము నిండే పరిస్థితి ఉంటే గిన వాళ్ళే మీటింగ్ పెట్టి మళ్ళీ మీకు చెప్తారు. అయిన తర్వాత మీరు అది కాదని విత్తుకొని మళ్ళీ నీళ్ళు లేవని ముందునే వాళ్ళు గైడెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ గైడెన్స్ ప్రకారం మనం ఫాలోఅప్ కావాలా. రైతులు బాగా ఆలోచన చేయండి. ప్రతి ఏడాది జరుగుతుందిలే అనుకుంటారు. ప్రతి ఏడాది ఏమవుతుందంటే లాలినో ఏర్పడిందనమాట. లానినో ఈసారి సూపర్ ఎల్నినో ప్రభావం వల్ల ఎక్కడ వర్షాభావ పరిస్థితి అయితే లేవు. వచ్చినా కూడా మల్లెపూల వానలే అనమాట. అంటే చిరుజల్లులు మాత్రమే పడుతున్నాయి. అంటే అడపదడప అరకొర తేమల్లో
నీళ్ళు అయితే వచ్చే పరిస్థితి లేదండి. ఎందుకంటే భారీ వర్షాలు, వరదలు, అతివృష్టి వస్తే వచ్చే పరిస్థితి ఎక్కువ ఉందనమాట. అంటే ఒక చోట రైతులు నష్టపోతే ఇంకో చోట రైతులు లాభపడడానికి అవకాశం ఏర్పడింది అనమాట. గత సంవత్సరాల కింద అంతకుముందు మనం బాగా చూసుకోవచ్చు. 2023, 24 ఆ సంవత్సరం కూడా వాటర్ సోర్స్ అయితే లేకపోయింది. చాలామంది నవంబర్కే బంద్ చేసిన ఇట్లా అధికారులు ప్రకటించారు నవంబర్ వరకే నీళ్ళు విడుస్తామని. అయిన తర్వాత బంద్ చేశారు. నవంబర్ 8వ తారీఖు బంద్ చేసినట్లు గుర్తు. అప్పటి నుంచి మళ్ళీ ట్యాంకర్లు తెచ్చుకొని నీళ్ళు తోడుకొని అక్కడ ఇక్కడ చాలామంది ప్రాధాయపడ్డారనమాట. అప్పుడు మీకు ఖర్చు ఎక్కువ అవుతుందని ముందునే ఆలోచన చేసుకోండి. ఇప్పుడు కూడా డ్యామ్ పూర్తి స్థాయి కూడా నీటి మట్టం లేదు. ఏదో 30-40 టీఎంసీలు ఉన్నా ధైర్యం ఉండే. ఎందుకంటే పైన వచ్చిన నీళ్ళని ఏదో ఒక 2 టీఎంసీలు 3 టీఎంసీలు వాడుకొని ఆరుతడి పంటలు వేసుకునే అవకాశం కూడా ఉంటున్నాయి. ఇప్పుడు ఆరుతడి పంటలు వేసుకునే కూడా అవకాశం లేకపోయింది. మనం చూసుకోవచ్చు మొక్కజొన్న, కంది, ఈ పిల్లి పెసర ఇవన్నీ వేసుకోవడానికి కూడా వాటర్ అనేది అవసరమే. అయిన తర్వాత వర్షానికి విత్తుకున్న తర్వాత నీళ్లు కట్టుకుందాంలేని చాలామంది ఉన్న కాలువలోనే ఏదో గుంతల్లో నీళ్ళు ఉంటే చాలామంది విత్తుకున్నారు. అది భవ్యం కాదండి, మీకే ఇబ్బంది. ఎందుకంటే ఒక తడి 2 తళ్ళు విత్తుకున్న తర్వాత అక్కడ గుంతలో నీళ్ళు ఉన్నాయి, నేను ఒకటే సాగు చేసుకుంటానంటే మళ్ళీ వేరే రైతులు వచ్చి మోటార్లు తెచ్చి అక్కడ దింపడం, అక్కడ చేసుకోవడం ఎవరికి కాకుండా అయిపోతున్నాయి అనమాట. ఏదైనా కానీ కొద్ది గొప్ప మీరు ఆరుతడి పంటలు పెట్టుకున్నట్లయితే సరిపోతుంది. అంటే ఆ కొద్ది నీటిని మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే ఏమైనా వర్షాలు వచ్చి మీరు వేసుకుంటే కన్నా సరిపోతుంది. కానీ మీరు అదే నీటినే నమ్ముకొని చేసుకోవద్దండి. ఇప్పుడు వ్యవసాయం అనేది చాలా పెట్టుబడితో కూడుకున్నది. ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకొని చేసుకున్నట్లయితే ఉంటుంది. కానీ ఇక మళ్ళీ వర్షాలు వచ్చి రావాలని కోరుకుందాం. ఇప్పుడున్న చేలల్లో కానీ కింద కుంటలు పెట్టుకొని నీటిని అనేది స్టోర్ చేసుకోండి. బోర్స్ వేసుకున్నా కూడా పడకుంటే గిన ఆ ప్రయత్నం మానుకోండి ఈ సంవత్సరం. ఎందుకంటే మళ్ళీ పడిన తర్వాత కూడా తగ్గిన ఎర్ర నేలల్లో కానీ, గరుపు నేలలో కానీ, నల్ల నేలల్లో కానీ నీళ్ళు తగ్గిన తర్వాత మళ్ళీ పంట పెట్టుబడికి ఇబ్బంది అవుతుంది. అందుకే ఫుల్ సోర్స్ ఉంటేనే మీరు పెట్టుకునే అవకాశం చేసుకోండి. డ్రిప్ అంటే చుక్కల నీటి ద్వారా మీరు వ్యవసాయం చేసుకున్నట్లయితే కాస్త కూస్తూ సేఫ్ జోన్లో ఉండే అవకాశం అయితే ఈసారి కనిపిస్తూ ఉంది. అందుకే డ్రిప్ సిస్టమ్ ద్వారా మీరు ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇస్తుంది. ఈ వారం లేకుంటే రేపు వారం సబ్సిడీ రన్ చేస్తుంది. మీరు డ్రిప్కి అవకాశం చేసుకొని మీరు నార్లు పోసుకొని కూడా నాటుకోవచ్చు. మీరు ఉన్న నీటిని ఉపయోగించుకోండి, కానీ వేస్ట్ చేసుకోవద్దండి. ఎక్కడన్నా కానీ కుంటలు కానీ అవి కానీ తీసుకొని మీరు వాటరు నిల్వ చేసుకునే అవకాశం చేసుకోండి. తేమ ఉన్నప్పుడే విత్తనం పెట్టుకొని అరకొర తేమల్లో విత్తనాలు పెట్టుకొని నష్టపోద్దండి. ఎందుకంటే చాలామంది మిర్చి రైతన్నలు నార్లు పోసుకున్నారు, అరకొర తేమల్లోన నీళ్లు సరైన యాజమాన్య పద్ధతులు గురువు అవలంబించడం లేదు. ఇప్పుడు విత్తుకున్న కంది, అలాగే పత్తి తదితర పంటలు అయితే ఎండిపోయే స్థితిలో ఉన్నాయన్నమాట. చాలా ఏరియాలలో నేనైతే చూశాను. మొన్న 100 ఎకరాలు వైరస్ వచ్చి కూడా పీకేశారు పచ్చిమిరప కూడా. మీరు సాగు చేయాలనుకున్నప్పుడు మొదటగా మీరు తేమ అయిన తర్వాత ఈ తెల్లదోమ ఎఫెక్ట్ అనేది చాలాగా ఉంటుంది. మీరు దానికి తగ్గట్టు యాజమాన్య పద్ధతులు పాటించండి. యాజమాన్య పద్ధతి లేకుంటే, ఒక పద్ధతి లేకుంటే చేలు కూడా పెట్టుబడి పెట్టిన తర్వాత మీకు నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. గత ఏడాది ఎండుమిరప ధరలు ఎక్కువ ఉన్నాయని చాలామంది ఎండుమిరప పెట్టడం, ఏ పంటకు ఏ ధర వస్తే కాదండి, ఏది తక్కువగా పంట రేటు తక్కువ ఉందో ఆ పంట సాగు చేసినట్లయితే మంచి ధరలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మిర్చినే నమ్ముకోకుండా తదితర పంటలు కూడా వేసుకోండి. అయిన తర్వాత గైడెన్స్ తీసుకోండి. గైడెన్స్ ప్రకారమే మీరు వెళ్ళండి. లేదనుకుంటే చాలా ఇబ్బంది, అంటే భవిష్యత్తులో ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఏకకాల పంటలు అనమాట ఇవి. మిర్చి కానీ, వరి కానీ ఇవి 8 నెలలు నీళ్ళు ఉండాలి. అంటే మనకు 24 అవర్స్ నీళ్ళు ఉంటేనే ఇవి మిర్చి బతికే పరిస్థితి ఉంది, వరి బతికే పరిస్థితి ఉందన్నమాట. అంటే మనకు చిరుధాన్యాలు ఇవి కూడా రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఇట్లా ఎల్నినో, సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ పడడం వల్ల ధరలు కూడా అమాంతంగా పెరుగుతాయి. మీరు కూడా ఉన్న వాటిని ఉపయోగించుకొని పంటలు పండించుకునేకి అవకాశం చేసుకోండి. ధాన్యాలు పండించుకోండి. ఈసారి అవే పండేట్టున్నాయి. ఎందుకంటే వర్షాలు భారీగా లేవండి. మనం చూసుకోవచ్చు నవంబర్ 29వ తారీఖు 30 తారీఖు వరకు లాస్ట్, అంటే గత ఏడాది భారీ వర్షాలు కురిసిన పరిస్థితి. అంటే తుఫాన్లు వచ్చినా కూడా వర్షాలు బాగా కురిసినాయి. ఈసారి ఆ పరిస్థితి లేదు. కాబట్టి ఆలోచన చేసుకొని మీరు పంటలు సాగు చేసుకునే అవకాశం చేసుకోండి. అంటే వర్షం వస్తే విత్తుకోలో లేకుండా లేదన్నట్లు అయిపోయింది పరిస్థితి. అది ఆలోచన చేసుకోండి. ఎక్కువ పెట్టుబడులు పెట్టి మీరు నష్టపోద్దండి. ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు 5 ఎకరాలు వేసే రైతన్న ఒక ఎకరం 2 ఎకరాలు వేసుకోవాల్సిన పరిస్థితి. అంటే బోర్లో నీళ్లున్నా, లేదంటే కుంటల్లో లేకుంటే ఊరే శాతం ఉండాలన్నమాట. కింద మనకు డెడ్ స్టోరేజ్ కూడా ఉంది. కింద మనం చూసుకోవచ్చు. బోర్లు వేపించినా పడతలే అనుకుంటే 1000 అడుగుల లోతుకి, 1200 లోతుకి
500 అడుగుల లోతుకి 300 అడుగులు లోతుకి వెళ్ళినా కూడా తక్కువ నీటి సోర్సెస్ ఉన్నాయి. అంటే ఒక 4 దారులు కలిస్తే ఒక 2 ఇంచులు అట్లా పోస్తానమాట. ఆ దారులు కూడా ఒక 2-3 ముగిసే పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. ఎందుకంటే వర్షాలు ఉంటేనే కింది నీటి జల్లు కూడా పెరుగుతుంది, పైన కూడా బాగా పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఆలోచన చేసుకోండి. మళ్ళీ అప్డేట్ ఇస్తే గిన మీకు ఖచ్చితంగా ఇన్ఫామ్ చేస్తాను. ఇదండి వీడియో. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.